పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పవిత్రమైన పాదములు కొందనాలు. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటల్ని ధ్యానిస్తుండగా నీ ఆత్మచేత నీ మాటలున్న సత్యమును నాయన మీరు వివరించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవమా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోషువ విశ్రాంతి కలగజేసిన ఎడల మరి ఒక దినమును గురించి చెప్పకపోవును. కాబట్టి దేవుని ఖజానప మంచిగా అర్థమయ్యేటట్టు చదువు. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచిన్నది. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. దేవుని ప్రజలకు ఎందుకు ఇక్కడ యెహోషువను గురించి పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. పౌలు గారు యెహోషువను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఒకవేళ యెహోషువ ప్రజలకు విశ్రాంతి కలిగించినట్లయితే, ఆ దినమును కలిగించినట్లయితే మరొక దినమును గురించి దేవుడు చెప్పేవాడు కాదు అని చెబుతూ వివరిస్తూ ఆయన ఏమంటే చదవం, ఇప్పుడు చదువు. దేవుడు తన ప్రజలకు చదవమడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచినది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు తన కార్యమును ముగించి విశ్రమించును. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. దేవుని ప్రజలకు విశ్రాంతి కావాలి. అదే దేవుడు కోరుకునేది. ఇప్పుడు విశ్రాంతి ఉన్నదా విశ్రాంతి మనకి ఈ భూమి మీద భూమి మీద విశ్రాంతి ఉన్నదా మనకి? ఏమ్మా చెప్పండి. పొద్దున్నే లేవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, పొలం పనులు చేసుకోవాలి, చిలక పనులు చేసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి. ఇవన్నీ అంటే విశ్రాంతి ఉన్నట్టా లేనట్ట? లేదు, విశ్రాంతి లేదు. మరి విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు మాత్రమే విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎక్కడ? పరలోకములో నిలిచి ఉన్నది. విశ్రాంతి నిలిచి ఉన్నది. అక్కడ యేసు ప్రభు సెలవిచ్చాడు. ఈ వాక్యం అట్లనే ఉంచుకొని చదవమా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎందుకు పిలుస్తాడు? మనకు విశ్రాంతి లేదని కదా పిలిచేది. అంతేనమ్మా? విశ్రాంతి ఉన్నదని పిలుస్తాడా? భారం లేదని పిలుస్తాడా? భారం ఉన్నదని పిలుస్తాడా? మనం భారంతో ఉన్నాము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న, మనం భారాన్ని మోస్తాను తల మీద పెట్టుకొని. ఏం భారాలు? నా బిడ్డలకి పెళ్ళి ఎట్లా చేయాలి, నా కొడుకులకు పెళ్ళి ఎట్లా చేయాలి, నేను ఎట్లా సంపాదించాలి, మరి నా భర్తను ఎట్లా చూసుకోవాలి, నా భర్త కొడతాడు కదా, తిడతాడు కదా, మరి ఎట్లా మెప్పించుకోవాలి, ఏం చేయాలి? ఎన్ని భారాలు మన నెత్తి మీద ఉన్నాయా లేవా? నా భర్త చెప్తే వింటలేదు, నా భార్య చెప్తే వింటలేదు, నా తల్లిదండ్రులు చెప్తే వింటలేదు, నా అక్క చెల్లెలు చెప్తే వింటలేదు. వాళ్ళ గురించి బాధ, కొడుకుల గురించి బాధ, మరి లోకల్ ఎట్లా సంపాదించుకోవాలో బాధ, ఈ పొలం పనులు ఎట్లా చేయాలో బాధ, మరి అక్కడ పోయి కష్టపడాలో బాధ. ఎన్ని భారాలు! అదే కాకుండా రోగంతో భారం,
రోగభారం, పాపభారం, శాపభారం, అన్యజనులు నిందిస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, బాధ పెడతా ఉంటే అదొక భారం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇప్పుడు మనం వచ్చినామా లేదా? యేసయ్య దగ్గరికి వచ్చినా మీరంతా? ఏం స్టెఫెన్ గారు, యేసయ్య దగ్గరికి వచ్చినామా? యేసయ్య దగ్గరికి వచ్చినాం. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన చేసిండు, మనకి విశ్రాంతినిచ్చిండు. ఏ విశ్రాంతి? ఈ లోకములో రోగమును తొలగించుడు, బాధలు తొలగించుడు, కష్టాలు తొలగించుడు. కానీ పని భారం ఇంకా మన మీదనే ఉంది. ఎందుకు? ఈ పని భారం ఎప్పుడు మోపడ్డా చెప్పండి? ఆదామవ్వల కాలంలో వారు ఇదిగో ఒక తోట చెట్టు, తోటనేసిండు. ఆ తోటలో మంచి ఫలాలు, తినే మంచి ఫలాలు, మంచి ఫల వృక్షములను పుట్టించిండు. ఆదామా, అవ్వా, మీరిద్దరు మంచి ఇక్కడ ఉండి ఈ తోటను సేద్యం చేసుకుంటా, ఈ తోటను కాపాడుకుంటా, ఈ ఫలములు మంచిగా తినుకుంటా మీరు బ్రతకండి. ఇక మీకు ఏం పని లేదు. ఏం చేయాలా? దాని సేద్యం అంటే అక్కడ కొద్దిగా మామూలుగా పని చేసుకోవాలి అంతే. ఇక అంత భారం, అంత బాధపడాల్సిన అవసరం లేదు. అవే ఫలములు వస్తూ ఉంటాయి, కాలాన్ని ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాయి ఫలాలు. వాళ్ళు తినడానికి ఎప్పుడు ఫలాలు ఉంటాయి చెట్ల మీద. అంటే అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇవి మంచి వృక్ష ఫలములు తినండి. ఇదిగో ఒక చెట్టు దగ్గర తీసుకొచ్చిండు. ఇద్దరు తీసుకొచ్చి, అమ్మా, అయ్యా, ఈ మంచి చెడు తెలిసే ఫలముల చెట్టు, ఇవి తింటే మీరు చచ్చిపోతారు, తినబాకండి అన్నాడు. తినబాకంటే అవేం చేసింది? ఆమె మనసు ఒప్పుకోలే. ఇప్పుడు సర్పం ఏమన్నది? దేవుడు ఏమన్నా ఫలములు తినొద్దన్నాడు అని చెప్పి, ఇవి తింటే మీరు దేవతలు అయిపోతారు అనేవారికి అమ్మగారికి ఎక్కలేని సంతోషం వచ్చేసింది. దేవతలు అనేవారికి, దేవతలు అంటే అర్థం ఏంటిదో తెలియదు ఆమెకి. మీరు దేవతలు అయిపోతారంటే వెంటనే పోయింది తెంపుకున్నది తిను. అంటే దేవుడు చెప్పాడు మీరు తినమని చస్తారన్నాడు. తిన్నది, తింటే చచ్చిపోవట్లే. ఏం కాలేదు? అని దేవుడు ఇట్లా చేసి తింటే చస్తారన్నారు కదా. అంటే సైతాన్ చెప్పిందేమో, సర్పం చెప్పిందే కరెక్టా అనుకున్నది స్త్రీ. అందుకేం చేసింది? తినంగానే చచ్చిపోతే ఈ ఆదాము బాధ ఉండేది కాదు. అవునా కాదు? తినంగానే చచ్చిపోయింది అనుకో, యేసుప్రభు చెప్పిండని. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటిదంటే, ఇవి తినదినమున ఇక మీరు నాతో కలిసి ఉండలేరు, మీరు పరిశుద్ధులుగా ఉండలేరు, మీరు నీతివంతులుగా ఉండలేరు, మీరు యథార్థవంతులు ఉండలేరు, నా వలె మీరు జీవించలేరు, ఎల్లప్పుడూ జీవించే కృప మీకు పోతుంది. కనుక మీరు చచ్చిపోతారు, ఆత్మీయంగా మీరు చచ్చిపోతారు. ఇక మళ్ళీ ఏ భూమి నుంచి అయితే తీయబడరో అదే భూమిలోకి మళ్ళీ మీకు మరణం వస్తుంది అని దేవుడు ఏమన్నాడంటే, ఇవన్నీ చెప్పకుండా మీరు సస్తారు. ఒకే మాట. ఇప్పుడు ఈ బావిలో దూకితే చచ్చిపోతారమ్మా అని చెప్పాను. మరి ఇక బావిలో దూకుతారంటే ఏం చేస్తాను? ఈ కరెంటు పట్టుకుంటే చచ్చిపోతారమ్మా, బూడిదైపోతారంటే నేను పోయి కరెంటే పట్టుకుంటే ఎక్కి స్తంభం ఎక్కి కరెంట్ పట్టుకుంటే ఏం చేయాలి? అంటే సావటందుకైనా సిద్ధమైనవు కానీ కరెంటు దాంట్లో ఎందుకు ఉంటుందమ్మా? ఆ వైరులో ఉంటుంది ఆ కరెంటు. ఆ వైరు ఏం చేస్తుందమ్మా? చూడు, నువ్వు పట్టుకొని చూడు అని. వాళ్ళకేం బాధ? పట్టుకునేది ఎవరు? నీకు మంచిగా ఐడియాలు ఇస్తుంది, మంచి మాటలు చెప్తుంది. పట్టుకో ఏమవుతుంది? దాంట్లో కరెంట్ ఉంటుంది అట, ఆ వైర్లో ఉంటుంది ఎక్కడైనా కరెంటు. ఆయన కరెంట్ అంటే మనకేం చేస్తుంది? మన్నేం చేస్తుంది అని పోయి నిన్ను పట్టించుకుంటే పట్టుకున్నావు. నువ్వు పట్టుకుంటే నీ ఆకారమే మారిపోద్ది, నీ ఒంటి నిండా బంగారం వచ్చేస్తుంది. నువ్వు పట్టుకుంటే అంటే పోయి ఇవన్నిటికీ ఏం చేస్తావు అనుకొని పోయి పట్టుకుంటే ఆ కరెంటు నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఇట్లా పట్టుకున్నావు అనుకో, కరెంట్ నిన్నేం చేస్తుంది? నిన్ను పట్టుకొని మొత్తం నిన్ను పిప్పి వేసి బూడిద వేసి కింద పడి మాడిపోయి కింద పడి. దేవుడు కూడా ఏమన్నా అంటే, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతానని తినబాకండి. మరి ఇన్ని చెట్లుండే, ఇన్ని ఫలాలుండే, అవి తినొచ్చుగా. ఆ ఒక్క చెట్టు ఫలములే కావాలి. అయితే అవేమనుకున్నది, నేను చచ్చిపోలేదు కదా, నా భర్త కూడా ఇస్తానని తీసుకొచ్చింది. దేవుడు చచ్చిపోతాను, నేను చచ్చిపోలేదు, నేను తిన్నా, నువ్వు తినంటే అయ్యగారు కూడా ఏం చేసిండు? ఏం మాట్లాడకుండా భార్య ఇచ్చింది కానీ తినేసిండు.
ఏమైపోయింది మరి? అప్పుడు దేవుడు వచ్చిండు. వాళ్ళకి ఏమైపోయింది? అప్పటిదాకా వాళ్ళకి వస్త్రాలు లేవు, దిగంబరులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఫలములు తిన్నారో వారు మేము దిగంబరులం అని వాళ్ళు తెలియదు. అంటే మంచి ఏంటిదో చెడేంటో తెలిసిపోయింది. అప్పటిదాకా దిగంబరులు ఉన్నారు, దేవునితో మంచిగా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ దిగంబరంలో తెలిసిపోయింది. దేవుడు అన్నాడు మిమ్మల్ని దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? తోటలో నీ స్వరం విని చెట్ల చాట దాక్కున్నావు. అంజూరపుల ఆకులు కచ్చడాలు చేసి చుట్టుకున్నారు. తమ దిశములకి కచ్చడాలు చేసి పెట్టుకున్నారు. మరి అప్పటిదాకా పనులు తినక ముందు మరి దేవుని ఎదుటికి చిన్నపిల్లలాగానే వెళ్ళారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆకులు చుట్టుకున్నారు? చెట్ల చాట ఎందుకు దాక్కున్నారు? అంటే వాళ్ళు మేము దిగంబరులమని చెడేంటిదో మంచేంటిదో వాడికి తెలిసిపోయింది వాళ్ళకి. నువ్వు దిగంబరమని, మేము దిగంబరులం కనుక నీ ఎదుటికి రావట్లేదయ్యా అంటే, నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వాడేవాడు అన్నాడు దేవుడు. ఎవరు నీకు తెలిపింది? ఇది అపవాది చేసిన పని అని తెలుసు, సర్పం చేసిన పని తెలుసు. సరే, దేవుడు ఏం శపించాలో వాళ్ళకి ఏం శిక్ష పెట్టాలో పెట్టాడు. అప్పుడు అన్నాడు, ఇక ఈ తోటలో ఉండడానికి వీల్లేదు, ఈ తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు కూడా తినేసి మనిషి నిత్యం జీవిస్తే ఇక పాపంతోనే బ్రతుకుతాడు, అతడికి పరలోకం అనేది ఇక దొరకదిక, నాతో కలిసి జీవించే యోగ్యత వారికి ఉండదని చెప్పేసి ఆయన ఏం చేసినంటే ఇక తోటల నుంచి వాడిని పంపించేసాడు. జీవవృక్ష ఫలాలకి ఖడ్గజ్వాలని మరి చుట్టూ ఉంచాడు. ఆ ఫలములు ఈ యొక్క మంచి చెడ్డ ఫలములు ఏవైతే తిన్నారో అట్లనే వాళ్ళు జీవవృక్ష ఫలాలు తిని ఇక పాపముతోనే నిత్యము జీవిస్తారు అని దేవుడు చేసిండే. జీవవృక్ష ఫలములు ఖడ్గ జ్వాలల్ని ఆయన అడ్డుగా ఉంచాడు, కంచెగా వేసేసాడు, తోటలో నుంచి పంపించేసాడు. అప్పుడు అన్నాడు, ఇక నువ్వు కష్టపడి పని చేసుకో, బతుకిగా, ఇక నీ బాధ నువ్వు అనుభవించు, పొలం దున్నుకొని బతుకన్నాడు. మరి ఇప్పుడు పొలం దున్నుకొనే బతుకుతున్నావా లేకపోతే దున్నుకొనే బతుకుతాను? దున్నది నీ కడుపు నిండదు, నా కడుపు కూడా నిండదు. నేను ఉద్యోగం చేస్తే నాకు ₹1,00,00,000 జీతం వస్తుంది అనుకో, మరి నువ్వు భూమి దున్నకపోతే, నువ్వు పంట పండించ రైతు పంట పండించకపోతే ఈయన కడుపు ₹1,00,00,000 తింటాడా? నెలకి రోజుకో 4 కాగితాలు మింగుతామంటే లోపల కడుపు ఉబ్బిపోయి చచ్చిపోతాడు. ఏం చేయాలి? రైతు ఏం చేయాలా? నువ్వు భూమి దున్నితేనే నువ్వు బతుకుతావు. నువ్వు భూమి దున్ని పంట ఎత్తేనే, పండిస్తేనే, నువ్వు అమ్మితే నేను కొనుక్కొని నేను బతుకుతా. అందుకే ఏ కష్టం చేసినా, ఏ పని చేసినా, ఏ బాధ అనుభవించినా మనము దున్నుకొని బతికే వాళ్ళతో సమానమే. అందరూ కాలు మీద కాలు వేసుకొని అక్కడ ఉన్నాడు అనుకో, డబ్బులు సంపాదిస్తాను అనుకో, కాలు మీద కాలు వేసుకొని డబ్బులు సంపాదిస్తాను కూడా దున్నుకొని బతుకుంటుంది లెక్క. ఎందుకు? దున్నే వాళ్ళ దగ్గర కొనాల్సిందే, పుట్టుకొస్తాయా? నేను వాళ్ళు పంట రైతుల దగ్గర నేను పంట కొనను, నాకు వడ్లొద్దు, గోధుమలొద్దు, బియ్యొద్దు, ఏమొద్దు, నాకేం అవసరం లేదు అని కాలు మీద కాలేసుకొని మరి రూమ్ నిండే డబ్బులు ఉన్నాయి, మరి డబ్బులు తింటే కడుపు నిండిద్దా? బంగారం తింటే కడుపు నిండుతుందా? వెండి నిండితే కడుపు నిండుతుందా? లేకపోతే నీళ్ళు ఎంతకాలం తాగి బతుకుంటావు? ఒక 40 రోజులు బతకొచ్చు, 50 రోజులు, ఒక 2 నెలలు బతకొచ్చు, తర్వాత చచ్చిపోవడమే కదా. కనుక అందుకే ఇక పొలముతోనే బతికిగా మీరు కష్టపడి పని చేసుకొని బతకండి అని దేవుడు ఏం చేసుకొని పంపించేసి. అందుకే ఇక్కడ అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా. ఇప్పుడు వారు దేవుని దృష్టిలో చెడిపోయారు. ఏదైనా తోటలో మరి మంచిగా కూర్చొని తినేటువంటి ఆ యోగ్యతను పోగొట్టుకున్నారు, దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నారు, వెళ్ళి కష్టపడి బ్రతుకుతా ఉన్నారు. అందుకే దేవుడు ఇక్కడ పిలుస్తా ఉన్నాడు, ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. ఈ భూమి మీద మనకు రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మన యేసయ్య స్వస్థపరుస్తాడు, మనకు విశ్రాంతే. కానీ పని భారం మాత్రం మన మీద ఉందా లేదా? కష్టపడి పని చేసుకొని బ్రతకాలా లేదా? ఆ భారం ఉంది, అది ప్రతివారు చేయాలి.
కానీ మనము ఏ పాప భారం అయితే మోస్తున్నామో, ఏ రోగ భారం అయితే మోస్తున్నామో, దేవుడు వాళ్ళని పిలుస్తాడు. పాప భారముతో, రోగ భారముతో, మరి మనశ్శాంతి లేకుండా భారంతో ఉన్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. అంటే ఆ రోగాన్ని తొలగిస్తా, ఆ పాపాన్ని తొలగిస్తా, మీకు మీ హృదయంలో నెమ్మది కలిగిస్తా, నా రాజ్యంలో మీకు చోటిస్తా అని ఆయన పిలిచిండు. యేసయ్య అప్పుడు పిలుస్తూ ఉంటే కొన్ని లక్షల మంది యేసయ్య తట్టు వచ్చేసారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి మనం ఎట్లయితే యేసుప్రభుని నమ్ముకున్నామో అట్లనే ఆ దినాల్లో కూడా యేసుప్రభుని దినాల్లో అనేక మంది, లక్షల మంది యేసుప్రభుని వెంబడించారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఏమన్నా తెలుసా, ఇదిగో లోకము యేసు అంటే వెళ్తుంది అన్నారు. లోకం అంటే ఎవరంటే వెళ్తుందట? ఎవరంటే వెళ్తుంది? యేసు దేవుని, యేసు ప్రభు వెంబడి వెళ్ళిపోతుంది ఆ లోకం అంతా. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడికి పోతే వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఆయన ఈ లోకంలో మనకు చనిపోయి తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఆయన తిరిగి 3 దినాలు వచ్చి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వారు ఎవరంటే పోతా ఉన్నారు? యేసు ప్రభు శిష్యుల వెంట వెళ్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా యేసు ప్రభు శిష్యులుగా అయిపోయినాం. ఇప్పుడు ఎవరంటే వెళ్తున్నాం? మనము మన కోసం ప్రార్థన చేసిన అయ్యున్నాడు, అయ్యంటే వెళ్తున్నామా లేదా? సేవకుడు వెంట వెళ్తున్నామా లేదా? మనం ఏదైనా ఏసైకి సేవకుడు చెప్పుకుంటున్నాం, ఏ సేవకుడు ఏసై చెప్పుకుంటాడు, చెప్పి మన విడిపిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, విడుదల దయచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు విశ్రాంతినిచ్చాడు. మన శరీరం ఆరోగ్యంగా ఉంది, మన మనస్సు నెమ్మదిగా ఉంది, మనం సంతోషంగా బ్రతుకుతున్నాం. ఈ యొక్క పాప భారమును ఆయన తొలగించాడు, మన రోగ భారమును తొలగించాడు, మనకు నెమ్మదినిచ్చాడు. అందుకే ఇక్కడ అంటాడు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ విశ్రాంతే కాదు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత చూడండి, చదవమా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13 వచ్చి చదువు. 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయము. ఇప్పటి నుండి మృతులు ధన్యులని పరలోకమున ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. విశ్రాంతి. కనుక ఎప్పుడు మనం మృతి పొందితే, క్రీస్తునందు మనం మృతి పొందితే, మనకు ఈ యొక్క శరీరం ఈ భూమిలో పాతి పెట్టబడుతుంది. ఇదిగో మనలో నివసిస్తున్న ఆత్మ దేవుడు సిద్ధపరిచిన ఆ పరదేశకు వెళ్తుంది. అక్కడ మనకు విశ్రాంతి. అక్కడ పని చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, రోగంతో ఉండము, కరువు ఉండదు, అన్నం తినే అవసరం లేదు. అక్కడ మరి పాలు తాగే అవసరం లేదు, ఛాయలు తాగే అవసరం లేదు, ఇంకా ఏమీ తినే అవసరం లేదు. మన ఆత్మలు ఎల్లప్పుడూ విశ్రాంతి. ఇక్కడ ఉన్నప్పుడు మన ఆత్మకు సంతోషం లేదు. ఎందుకు? కాళ్ళు నొప్పులు లేదు. కాళ్ళు నొప్పులు లేస్తే పనికి పోయేస్తాము, కాళ్ళు నొప్పులు లేస్తూ ఉంటే అయ్యో అని ఏడుస్తూ ఉంటాం, ఈ ఆత్మ బాధపడుతూ ఉంటుంది. మన తలనొప్పి లేస్తూ ఉంటే ఆత్మ బాధపడుతూ ఉంటుంది, మన కన్ను నొప్పి లేస్తూ ఉంటే ఆత్మ బాధపడుతూ ఉంటుంది, మన దేహంలో ఏ అవయవం బాధ పెడతా ఉంటే మన ఆత్మ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆత్మ దేహం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక తనకి ఏ బాధ లేదు. ఎక్కడ ఉంటుంది ఈ ఆత్మ? ఎక్కడ ఉంటాము? యేసయ్యతో కలిసి ఆయన యొక్క రాజ్యంలో ఆనందంగా జీవిస్తాం. ఏం చేస్తాము? యేసయ్యను స్తుతించుకుంటుంటాం, యేసయ్యను గణపరుచుకుంటుంటాం. ఇప్పుడు చూడండి, ఉదయకాలం నుంచి 9 గంటలకు వచ్చినామా, 9 గంటల నుంచి ఈ సమయం వరకు మనకేమైనా పని ఉందా? ఇక్కడ ఏం చేస్తాను? కూర్చోనున్నా కాళ్ళు నొక్కుతాండే, కూర్చుంటేనా కాళ్ళు నొక్కుతాండే, నిలబడ్డా కాళ్ళు నొక్కుతాండే. ఇట్లాడు ఏం పని లేకపోయినా కూర్చోలేక 2-3 గంటలు కూర్చోలేక కాళ్ళ నొప్పులతోని బాధపడదు, నడుము నొప్పుతో బాధపడేవాళ్ళు కొంతమంది. మరి ఈ యొక్క ఆత్మ ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత ఆత్మ బాధపడుతూ ఉంటుంది, శరీరానికి ఏముండదు. శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా ఆత్మ బాధపడుతూ ఉంటుంది.
మరి ఆత్మను దేవుడు ఆయన తీసుకున్నప్పుడు ఈ శరీరం అయిపోద్ది, ఇక దాంట్లో చలనం ఉండదు. దాన్ని ఎన్ని ముక్కలు నరికినా నిన్నొక్క మాట కూడా ఉంది ఆ శరీరం. కనుక ఈ ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి దేవుణ్ణి ఆరాధించుకుంటా స్తుతించుకుంటా ఆయన మహింపరచకుండా ఉండే భాగ్యాన్ని మనకు దొరుకుతుంది. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. మనం విశ్రాంతి పొందాలి. విశ్రాంతి స్థలం ఎక్కడుంది? మనకి పరలోకమే విశ్రాంతి స్థలం. మొట్టమొదట పరదేశం మనకు విశ్రాంతి స్థలం. ఆ తర్వాత దేవుడు అందరినీ పరదేశం నుంచి పరలోకాన్ని తీసుకొని పోతాడు. అక్కడ విశ్రాంతి స్థలం. ఇక్కడ పరదేశంలో విశ్రాంతి స్థలమే, పరలోకంలో విశ్రాంతి స్థలమే. ఈ విశ్రాంతి స్థలము నిలిచి ఉన్నది. ఇది పడిపోలేదు, ఇది జారిపోలేదు. ఈ విశ్రాంతి స్థలం మన కోసం సిద్ధంగా ఉన్నది. ఈ భూమి అయిన నాశనం అవుతుంది, ఆకాశంలో నాశనం అయిపోతాయి, సూర్యచంద్ర నక్షత్రం నాశనం అయిపోతాయి, అవి కనపడకుండా పోతాయి. కానీ విశ్రాంతి స్థలమైన పరలోకము ఎప్పుడు నిలిచి ఉంటుంది. అందుకే చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12 వచ్చిందమ్మా. దానియేలు 3:12. ఇంకా ఇక 14 వచ్చిందమ్మా. 14-15. షడ్రకు మెషకు అబేద్నెగోతో ఇట్లా లేదనియు, నేను నిలబెట్టిన ప్రతిభకు నమస్కరించట్లేదనియు వినబడినది. ఇది నిజమా? పెద్ద వీణను సకల విధములకు సమయములో నమస్కరించడానికి సిద్ధంగా ఉన్న ఎలా సరి తక్షణమే మండుచున్న వేడిమి గల మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చెప్పిరి. మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అత్యాగ్రహము నొందినందున ఆయన ముఖము వికారమాయను. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను ఎందుకు చదివించారంటే, షద్రకు మెషకు అబేద్నెగో అని వారు మరి రాజు చేయించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయము. మమ్మల్ని దేవుడు రక్షింపకపోయినా పర్వాలేదు రాజా, నీ ప్రతికు నమస్కారం చేయమన్నాడు. అప్పుడు ఏం చేసినంటే బలవంతులను పిలిచి అగ్నిగుండంలో వేయించాడు. దాన్ని 7 అంతలు ఎక్కువ చేసిండు. ఆయన ముఖం వికారం అయిపోయింది, ఆయన యొక్క ఆగ్రహం పెరిగిపోయింది. నేను చెప్పిన మాట మీరు వినరా అని అగ్నిగుండంలో వెయ్యండి అని చెప్తే ఆ వేసిన వాళ్ళు కాలిపోయారు. ఆ అగ్నిగుండంలో 4 మనుషులు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నో వచ్చామో చదివింది
25 వచ్చిన చదువు. అందుకు రాదు నేను నలుగురు మనుషులు బంధకములు లేక ఇంకా కింది చదువు 27 వచ్చిన చదువు. ఇంకా 30 వచ్చిన చదువు. 29. నేనొక శాసనము నియమించుచున్నాను. 3వ అధ్యాయము 29 వచనము. ఏదనగా ఈ విధముగా అంటే అగ్నిగుండములేసిన శద్రకు మెషకు అబేద్నెగోలను దేవుడు తన దూతను పంపించి ఆయన వారిని రక్షించిండు, అగ్ని వాసన లేకుండా చేసిండు, వారిని కాపాడిండు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. మన దేవుడు సమర్థుడైన దేవుడు. అక్కడ భక్తులు అన్నారు, ముగ్గురు అన్నారు, మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, నీ ప్రతిభకు మాత్రం బొమ్మకు మాత్రం నమస్కారం చేయమన్నారు. అదే నిరీక్షణ ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. వారిని వేసినప్పుడు అగ్నిలో వేసినప్పుడు అగ్ని వారిని ఏం చేయలేకపోయింది. వారిని పిలిచినాడు. ఇదిగో ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు గాక ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ ఈ ముగ్గురి దేవుణ్ణి ఎవరు దూషిస్తారో వారు తుత్తు నీలిగా చేయబడతారు, పెంటగుప్పగా చేయబడను. కింద ఒక మాట ఉండదు చూడమ్మా, ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం ఉండదు చూడు. వచ్చాయి కిందికి రా. ఎంతో బ్రహ్మాండమైనవి, ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము ఆయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము. అంటే శాశ్వత రాజ్యం అంటే ఎల్లప్పుడూ నిలిచినది. ప్రియమైన దేవుడు ఉన్నారా, ఈ విధముగా రక్షించే దేవుడు, సమర్థుడైన దేవుడు మనకున్నాడు. ఆయన నివసించే రాజ్యము అది శాశ్వత రాజ్యము, దానికి అంతము లేదు. ఆ రాజ్యంలోనికి మనల్ని తీసుకొని పోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అది విశ్రాంతి విశ్రాంతి దినం, విశ్రాంతి స్థలం. అది ఇక్కడ భక్తులు చెప్పినట్టుగా మరి అది ఎల్లప్పుడూ నిలిచే విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున మనము విశ్రాంతి పొందాలి. ఎందుకు? దేవుడు కూడా 6 దినములు కష్టపడ్డాడు, 7వ దినములు విశ్రాంతి పొందాడు. అది ఈ లోక సంబంధమైంది. ఈ లోక సంబంధమైన విశ్రాంతి వేరు, కానీ పరలోక సంబంధమైన విశ్రాంతి అదే దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే అక్కడ రాదంటాడు, ఇదిగో ఈ ముగ్గురు దేవుడే దేవుడు. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. కనుక ఆయన రాజ్యము ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం కనుక దానికి అంతము లేదు. ఈ భూలోకములు అన్నీ అంతమైపోతాయి, కానీ పరలోకానికి అంతం లేదు. కనుక ఆ అంతము లేని ఆ విశ్రాంతి స్థలమైన ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. కనుక ఏం చేయాలి? మరి ఏం చేయాలి? మన పాపమును మన శాప భారమును ఆయన తొలగించిండు. కనుక ఆ యేసయ్యతో కలిసి మనం నడవాలి, యేసయ్యతో కలిసి మనం జీవించాలి. ఈ యొక్క శద్రకు మెషకు అబేద్నెగో ముగ్గురు ఏ విధంగా అయితే ధైర్యంగా నిలబడి దేవుని కోసం వారి ప్రాణాలు అర్పించడానికైనా
అగ్నిగుండంలో పడటందుకైనా వారు తమను తాము సిద్ధపరుచుకున్నాడు. మనం కూడా అలాంటి ధైర్యం కలిగి, అలాంటి మంచి మనసు కలిగి, అలాంటి పరిశుద్ధమైన క్రియ కలిగి, అలాంటి యథార్థమైన క్రియ కలిగి మన జీవితాన్ని కూడా కొనసాగించుకోవాలి. అట్టి కృప పొందుల కోసమై ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం గల యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీ మాటలు విన్నాం నాయన. నీ పరిశుద్ధమైన మాటలు విని నాయన నీ కృప కోసము ఎదురు చూస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము అంతము లేని రాజ్యమైన నీ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు నీవు మా కొరకు సిద్ధపరిచిన దేవుడు. అది మాకు నిత్యము నిలిచే విశ్రాంతి స్థలము కనుక ఆ స్థలములోనికి చేరి నాయన మిమ్మల్ని మహింపరచుని కృప దయచేయండి. అట్టి కృప నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, ఆనాడు ఆదాము పోగొట్టుకున్న కృపను నాయన ఈనాడు ఈ లోకమునకు నాయన మానవుడికి వచ్చి యేసయ్యా నీ రక్తాన్ని మా కోసం చిందించి, మా కోసం ప్రాణం పెట్టి, మా పాపమును క్షమాపణ కలిగించి, మా రోగమును తొలగించి అయ్యా ఈ గొప్ప కృపను మాకు అనుగ్రహించినారు కదా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ కరుణా కటాక్ష నిత్యము మా జీవితం నుంచి మేమును ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల ధైర్యం ఒకటి గొప్ప భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.